హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో బీరకాయతోటి సింపుల్గా చేసుకునే పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుచారు కాంబినేషన్లో ఈ పచ్చడితో తింటే అదిరిపోతుందండి. ముందుగా బీరకాయలను తీసుకుని బీరకాయ పైనుండే గీతల్ని కొంచెం చెక్కుకోవాలండి. అలా చెక్కుకోవడం వల్ల పచ్చడి అనేది పీచు పీచుగా కాకుండా తినడానికి బాగుంటుందండి. నేను 1/2 కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి. అలా చెక్కుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని తొక్కతో సహా వేసుకోవాలండి. ఈ విధంగా బీరకాయ ముక్కల్ని పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటాని బీరకాయని కూడా మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం లేదా 2 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిశనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకుని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న బీరకాయని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసి రుబ్బడం కంటే రోల్లో వేసుకుని రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పచ్చడిని తాలింపు పెట్టుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకుని అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెం ఎండుమిర్చి వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.